హాయ్ అండి. ఈరోజు మా వంటిల్లో నేనేం చేస్తున్నాను అని అంటే గోంగూర పచ్చడి చేస్తున్నానండి. మరైతే ఈ గోంగూర పచ్చడికి ఎలా ప్రిపరేషన్ ఉంటుంది, నేను మా వంటింట్లో ఎలా చేస్తాను అన్నది ఇప్పుడు చూపిస్తాను. అయితే ముందుగా ఈ గోంగూరని ఈ ఆకులన్నీ ఒలిచేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని బాగా 3-4 సార్లు కడిగేసుకోండి. ఇప్పుడు గోంగూర కన్నాలున్న ఆకులు లేకుండా నీట్గా ఉన్న ఆకులు ఇలాగా ఒక గిన్నెలోని పెట్టుకోండి. నిజంగా గోంగూర ఒలవడం అన్నది అంటే ఆకులు వేరు చేయడం అన్నది చాలా కష్టమైన పని అండి. చూడండి, ఈ విధంగా గోంగూర ఆకుల్ని ఒక గిన్నెలోకి తీసుకొని ట్యాప్ కింద పెట్టండి. నిండా నీళ్ళు వచ్చేంత వరకు ఉంచుకొని బాగా 2-3 సార్లు కడుక్కొని వేరే గిన్నెలోకి తీసుకోండి. ఇలా నీళ్ళన్నీ ఓడ్చి అప్పుడు వేరే గిన్నెలోకి తీసుకోండి. మళ్ళీ ఇంకోసారి కూడా అలాగే కడగండి. ఎంత బాగా అంటే ఎన్నిసార్లు కడిగినా ఇసుక అన్నది ఉంటుందండి అందులో. గోంగూర కదా, ఆకుకూరలోని ఎప్పుడు ఇసుక అన్నది ఉంటుంది కదా, అందుకు 2-3 సార్లు బాగా కడుక్కొని వేరే గిన్నెలోకి తీసుకోవాలన్నమాట. నేనైతే ఒకసారి కడిగాను, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కడుగుతున్నాను. గోంగూర పచ్చడి ఇష్టం ఉండని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి, అందరికీ ఇష్టంగానే ఉంటుంది. రైస్లోకి బాగుంటుంది. ఇవి ఉప్మాలు, ఉప్పు పిండిలు అంటే బియ్యం నూక ఉప్మా, ఎర్ర నూక ఉప్మా వీటిల్లో కూడా చాలా బాగుంటుంది. అయితే నేను 2 సార్లు కడిగేసుకొని ఒక గిన్నెలోని పెట్టుకున్నాను. ఇప్పుడు ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి ఒక 10 తీసుకున్నాను. 10-9 అలా తీసుకున్నానండి. తీసుకొని బాలీలో నూనె వేసుకొని తగినంత ఇంగువ వేసుకోండి. ఇప్పుడు ఈ మెంతులు, మిరపకాయలు, ఆవాలని వేయించేసుకోండి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి, అప్పుడు మెంతులు కూడా బాగా వేగుతాయి అన్నమాట. ఇవి వేగంగానే ఈ మెంతులు, మిరపకాయలు, ఆవాలు వేగంగానే ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి. కొంచెం నూనె ఎక్కువే వేసాను కదండి. ఇప్పుడు ఇవి వేగిపోగానే ఒక గిన్నెలోకి తీసిమన్నాను కదా, మళ్ళీ ఇదే నూనెని బాలీలో కొంచెం వేసుకొని మనం గోంగూర కూడా వేయించేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల కొంచెం లేట్గా వేగుతాయి. చూడండి, ఇలా నూనె ఇందులో ఎక్కువే ఉంది కాబట్టి నేను మళ్ళీ బాలీలో కొద్దిగా నూనె వేసాను. అదే నూనె ఆవాళ్ళు పడినా పర్వాలేదు. ఇప్పుడు ఈ మనం కడిగి పెట్టుకున్న గోంగూర కూడా ఈ బాలీలోని వేసేసుకొని బాగా దగ్గరికి అయ్యేంత వరకు వేయించుకోండి, అదే మగ్గించుకోండి. గోంగూర కట్ట ఎంత నూనె వేస్తే అంత మంచిది. నేనైతే అన్ని వంటలకి వేరుశనగ నూనె వాడతానండి. మా ఇంట్లో వేరుశనగ నూనె వాడతామన్నమాట. చూడండి, ఈ విధంగా దగ్గరికి అయిపోవాలి. చూడండి, ఈ విధంగా దగ్గరికి అయ్యాక ఇంకా స్టవ్ అన్నది ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ మిశ్రమాన్ని. ఇప్పుడు మనం మెంతులు, మిరపకాయలు, ఆవాలు వేయించుకున్నాం కదా, వీటిని మిక్సీలోని ముందుగా మిక్సీ పట్టేసుకుందాం. తర్వాత తగినంత ఉప్పు, పసుపు వేసేమా లేదా అన్నట్టు చిన్న చింతపండు వేసుకోవాలి. అయితే ఇప్పుడు ముందుగా ఈ మెంతులు, మిరపకాయలని మిక్సీ పట్టేసుకుంటున్నాము. 2 కలిపి పడితే సరిగ్గా నలగదనమాట. అందుకు ముందు ఇది పొడి చేసుకొని ఇప్పుడు ఇందులోని ఈ గోంగూర మిశ్రమాన్ని వేసి మెత్తగా పచ్చడి చేసుకోవడమే. చూడండి, గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ మీకు పచ్చివి తినాలంటే పచ్చివి తినండి. నేనైతే ఇవాళ ఆనియన్స్ నేను ఎప్పుడు వేయించే వేసుకుంటాను అనమాట పచ్చడిలోని. అందుకు నేనైతే వేయించి ఈ పచ్చడి మీద ఆనియన్స్ అన్నవి వేసాను. ఇంకా చూడండి, వేడి అన్నంలోని ఈ గోంగూర పచ్చడి కానీ కలుపుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి.
ఇంతేనండి, గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్టే. మరి చూసారు కదండి గోంగూర పచ్చడి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మరి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంటి దగ్గర. మరి ఈ వీడియో కానీ నచ్చితే మీరు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.